హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ వ్యక్తితో ఇప్పుడు మీరు మాట్లాడితే ఏమవుతుంది? సో, చాలామంది ఏంటంటేనండి, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ కానీ, ఆర్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో కానీ ఉంటుంటారు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు, ఒక వ్యక్తితో మాట్లాడాలా? వద్దా? మాట్లాడితే ఏమవుతుంది? బట్ మాట్లాడే అవసరం ఉంది అని అనిపించినా సరే, ధైర్యం చేయలేకపోవడం అనేది సహజం. కాకపోతే ఇక్కడేంటంటే, మాట్లాడితే కొన్ని థింగ్స్ సార్ట్ ఔట్ అవుతాయి. ఆర్ కొన్ని విషయాల్లో క్లారిటీ వస్తుంది. బట్ అది రైట్ టైమా? కాదా? అనేది తెలుసుకోవడం కూడా ఇంపార్టెంటే. సో, నేను అందుకే ఈరోజైతే ఇలాంటి రీడింగ్ చేస్తున్నానండి. ఈ వ్యక్తితో ఇప్పుడు మీరు మాట్లాడితే పరిస్థితులు ఎలా ఉంటాయి? మీరు అనుకున్న విధంగా మారుతాయా? లేకపోతే మరికొంచెం కాంప్లికేట్ అయిపోతాయా? ఇప్పుడు మీరు సైలెంట్‌గా ఉంటే మంచిదా? అసలు ఏంటి పరిస్థితి? అనేదైతే ఈరోజు రీడింగ్ అండి. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అది మీ ఇష్టం. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి బ్లాక్ టార్మలిన్ రా క్రిస్టల్ ఉంది. అండ్ సెకండ్ కార్డ్ సెట్‌కి ఎమజానైట్ రా క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి టైగర్ ఐ పామ్ స్టోన్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికి స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ బ్లాక్ టార్మలిన్ రా క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు ఈ వ్యక్తితో ఇప్పుడు మీరు మాట్లాడితే ఏమవుతుంది? సో, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి యాక్చువల్‌గా ఏదో ఒక విషయంలో కానీ స్ట్రాంగ్‌గా వాళ్ళు అనుకున్నదే రైట్ అని బిలీవ్ చేస్తున్నారండి. వాళ్ళు ఏదో ఒక విషయంలో మాత్రం అంటే మీ మాట వినట్లేదు అని చెప్పొచ్చు. ఆర్ మీరు వాళ్ళని ఎంత కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా ఆర్ మీ ఒపీనియన్స్ మీరు క్లియర్‌గా ఎక్స్‌ప్రెస్ చేసినా సరే, దానికి ఏంటంటే వాళ్ళు అగ్రీ అవ్వట్లేదు. వాళ్ళు అనుకుందే రైట్ అని అనుకుంటున్నారు. ప్లస్ వాళ్ళు మీ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించి ఈ విషయంలోనేంటంటే ఏదో ఒక డెసిషన్ తీసుకోవడం కానీ అవేం చేయట్లేదండి. వాళ్ళకేమనిపిస్తుందంటే మీ మాట వినకూడదనిపిస్తుంది. వాళ్ళనుకుంటుందే రైట్. సో, వాళ్ళు దానికి స్టిక్ అయితేనే వాళ్ళకి సేఫు అని ఎక్కడో కానీ అలాంటి ఫీలింగ్ అయితే ఉందండి. అంటే ఇక్కడ మీరొక్కలే చెప్పడం అని కాదు. ఇంకెవరైనా సరే వాళ్ళకి ఇది కరెక్ట్ కాదు. మీరు చేస్తుందైతే ఇలా చేస్తే ఇబ్బంది పడతారు అని చెప్తున్నా సరే ఈ వ్యక్తికి అర్థం అవ్వట్లేదండి. వాళ్ళు ఇక్కడేంటంటే మీ ఒక్కళ్ళ మాట వినట్లేదు అని నాకు అనిపించట్లేదు. వేరే వాళ్ళు చెప్పినా సరే వినట్లేదు అని నాకు అనిపిస్తుంది. మొత్తానికి దీనికి రీజన్ అంటూ ఏం లేదు. ఈవెన్ దీనివల్ల ఆ వ్యక్తికి ఏ బెనిఫిట్ లేదు అని అనిపించినా సరే స్టిల్ వాళ్ళేదైతే అనుకుంటున్నారో అదే అవ్వాలి. ఆర్ వాళ్ళేదైతే అనుకుంటున్నారో దానికోసం వాళ్ళేంటంటే స్టాండ్ తీసుకుంటున్నారని చెప్పొచ్చండి. దానివల్ల వాళ్ళకైతే ఏ యూజు లేదు అని నాకెక్కడో అనిపిస్తుంది. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఇది ఒక్కటే కాదండి. ఈ వ్యక్తి ఏంటంటే ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. అంటే మీరు వాళ్ళని అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళెందుకు అది కావాలనుకుంటున్నారో మీకు తెలీదు. ఆర్ వాళ్ళకది అవసరం అని వాళ్ళు అనుకుంటున్నారనమాట. అది వాళ్ళకి అవసరం లేదు. బట్ స్టిల్ అది అవసరం అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఆర్ వాళ్ళు ఏదైతే బిలీవ్ చేస్తున్నారో దానికోసం వాళ్ళు స్టాండ్ తీసుకోవాలి. బట్ మీరేంటంటే వాళ్ళని అపోజ్ చేస్తున్నారు. మీరేంటంటే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మీరు కూడా ఏంటంటే ఈ సిచ్యువేషన్‌లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో మీరు అలానే ఫీల్ అవుతున్నారు. సో, ఇక్కడేంటంటే వాళ్ళ మాట మీరు వినట్లేదు. మీ మాట వాళ్ళు వినట్లేదు. దానివల్ల ఏంటంటే ఇబ్బందులైతే ఉన్నాయి. సో, ఇక్కడేంటంటే ఇప్పుడు కూడాను మీరు ఈ వ్యక్తితో మాట్లాడి ఏదైనా సార్ట్ ఔట్ చేయాలి అని ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే ఈ వ్యక్తి మళ్ళీ కూడా మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే మీరేం మాట్లాడినా సరే ఈ వ్యక్తికి అర్థం అవ్వకపోవచ్చు. అర్థం అవ్వదు సరికదా మరికొంచెం మనిషి ఏంటంటే ఎమోషనల్ అవ్వచ్చు. ఆ ఎమోషన్స్ అనేవేంటంటే ఒక పాజిటివ్ వేలో కాకుండా ఒక నెగెటివ్ వేలో మీ మీద ఎఫెక్ట్ చూపించొచ్చు. సో, మీరేంటంటే ఈ వ్యక్తితో ఇప్పుడు మాట్లాడాలి అని అనుకుంటే ఇది రాంగ్ టైమ్ అని నేను చెప్పను కానీ ఇది రైట్ టైమే.
కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ వ్యక్తి మూడ్ చూసుకొని మాట్లాడాలండి. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు మాట్లాడేది ఆ వ్యక్తికి బెనిఫిట్ అవుతుంది అని వాళ్ళకి తెలియాలన్నమాట. అంటే ఇది నాకేమనిపిస్తుందంటే, మీరు కావాలనుకుంటున్నారు కాబట్టే ఈ వ్యక్తి వద్దనుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. అలా అని చెప్పి ఈ వ్యక్తికి మీకు మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయి. ఈ వ్యక్తి మిమ్మల్ని మొదటి నుంచి కూడా అలానే ట్రీట్ చేస్తున్నారు అని చెప్పడానికి లేదు. కాకపోతే ఎందుకో కానీ ఈ వ్యక్తికి మీరెందుకో కన్విన్సింగ్‌గా చెప్పలేకపోతున్నారు. మీరు ఏదో మీ పెయిన్ చెప్పుకుంటున్నట్టుగా, మీరు దానికోసం స్టాండ్ తీసుకొని, వాళ్ళు కూడా స్టాండ్ తీసుకోవాలి అన్నట్టుగా చెప్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, డెఫినిట్‌గా ఈ విషయంలో మీకు ప్లానింగ్ అవసరం అండి. మీరు ఏంటంటే ఒక మంచి ఐడియాతో, ఒక మంచి వేలో ప్లాన్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సుంటుంది. అలా చెప్తే డెఫినిట్‌గా ఇది వర్కౌట్ అవుతుంది. మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు ఈ వ్యక్తితో. ఇదైతే రైట్ టైమే, రాంగ్ టైమ్ కూడా ఏం కాదు. బట్ ఏంటంటే మీరు జాగ్రత్తగా మాట్లాడకపోతే ఈ వ్యక్తి మళ్ళీ మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు. మీ ఇద్దరి మధ్యలో కూడా మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ కానీ, ఫైట్స్ కానీ జరగొచ్చు. సో, జాగ్రత్తగా అన్నీ ప్లాన్ చేసుకొని ఆలోచించి మాట్లాడితే మంచిది. ఎందుకంటే ఇక్కడ నేను క్లియర్‌గా చెప్తున్నానండి. ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పటి వరకు మీరు మాట్లాడింది వాళ్ళకెలా అనిపించిందంటే దానివల్ల వాళ్ళకి ఏ బెనిఫిట్ లేదు. దానివల్ల వాళ్ళు సఫర్ అవుతారు. దానివల్ల వాళ్ళు ఒక టైట్ స్పాట్‌లో ఉంటారు అని వాళ్ళు అనుకున్నారు. అందుకే ఇక్కడ చూసారా ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అయ్యారు. సో, ఇక్కడ ఏంటంటే మీరు మాట్లాడేటప్పుడు దానివల్ల వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ ఉండదు. దానివల్ల వాళ్ళు బెనిఫిట్ అవుతారు అనే వేలో మీరు ఏదైనా ఈ సిట్యుయేషన్ కోసం మాట్లాడితే అదేంటంటే ఆ వ్యక్తులు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారండి. ఇనీషియల్‌గా వాళ్ళు మీతో కోఆపరేట్ చేయరు. ఇనీషియల్‌గా వాళ్ళేంటంటే మిమ్మల్ని అర్థం చేసుకోరు. బట్ స్లోగా మీరు చెప్పింది వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఆలోచనలు స్టార్ట్ అవుతాయి వాళ్ళకి. సో దట్ సిట్యుయేషన్స్ ఏంటంటే మీరు అనుకున్న వేలో మారడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా సరే నేను ఇక్కడ చెప్తున్నాను కదా! ఈ వ్యక్తి ఏంటంటే ఫస్ట్ మీరు అనుకున్నంత ఈజీగా చేంజ్ అవ్వరండి. బట్ చేంజ్ అవ్వడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తారో దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తులు ఎలా ఆలోచిస్తారంటే మేబీ వీళ్ళు ఇక్కడ కూడా సెల్ఫిష్‌గా ఉన్నారేమో, లేకపోతే వీళ్ళు చెప్తుంది ఒకటి, అక్కడ అయ్యేది ఇంకొకటేమో అని ఇలాంటి ఒక డౌట్ పెట్టుకుంటారండి. కాకపోతే మీరు ఇక్కడ ఏదైనా ఒకటి సెల్ఫ్‌లెస్‌గా ప్రపోజ్ చేస్తున్నప్పుడు అది డెఫినిట్‌గా రియాలిటీలో కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు మీకేవో సెల్ఫిష్ మోటివ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఖచ్చితంగాను ఆ వ్యక్తి వాళ్ళనుకుందే కరెక్ట్. బట్ మీరేంటంటే ఇద్దరికీ బెనిఫిట్ అవ్వాలి ఆర్ ఇద్దరికీ ఇదేంటంటే అయితే మంచిది అని ఇలా మీరు అనుకొని ఎప్పుడైతే కొన్ని చేస్తారో, చేయడమే కాదండి మాటలు కూడా అలానే ఉండాలి. సో, అలా ఎప్పుడైతే ఉంటుందో ఆ వ్యక్తి మిమ్మల్ని ట్రస్ట్ చేస్తారండి. ట్రస్ట్ చేయడమే కాదు, వాళ్ళు మీతో కోఆపరేట్ చేస్తారని చెప్పొచ్చు. మీరు అనుకున్న వేలో వీళ్ళు చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ ఇక్కడ ఎన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నా, ఇక్కడ ఎంత వాళ్ళు ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అయినా, ఈ థాట్స్ అన్నిటిని వాళ్ళు రిలీజ్ చేస్తారండి. ఇక్కడ నాకేంటంటే పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. కొంచెం ఏంటంటే ఈ వ్యక్తితో మాట్లాడినప్పుడు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అంత ఈజీగా మిమ్మల్ని అర్థం చేసుకునే టైప్ కాదు. బట్ ఇప్పుడు మీరు మాట్లాడాలి అనుకుంటే ఒక ఛాన్స్ తీసుకోవచ్చు. కానీ ఆలోచించి మాట్లాడితే మంచిది. సో, ఇంకా చూద్దాం అసలు మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నేను చెప్పాను కదండీ! మీరేంటంటే కరెక్ట్‌గా చాయిసెస్ చేసుకోవాల్సి ఉంటుందండి. కరెక్ట్‌గా చాయిసెస్ చేసుకొని ఈ వ్యక్తితో మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. మీరు ఇంతవరకు వీళ్ళకి చెప్పాల్సింది చెప్పారు, మాట్లాడారు. కాకపోతే ఆ వ్యక్తులకు అర్థం అవ్వట్లేదండి మీరు చెప్పేది. మీరు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. వాళ్ళకది ఇంకొకలా అర్థమవుతుంది. అలా అని చెప్పి వాళ్ళు మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించడానికి కూడా ప్రయత్నం చేయట్లేదు. అదే ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్. బట్ యూనివర్స్ ఏం చెప్తుందంటే పాస్ట్‌లో ఏదైతే జరిగిపోయిందో దాన్ని విడిచిపెట్టియండి. పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్‌ని బేస్ చేసుకొని ఇప్పుడు మీరు ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఈ వ్యక్తితో మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. కాకపోతే ఒక ఫ్రెష్ వేలో ట్రై చేయండి. ఇంకో కొత్త ప్లాన్‌తోని రండి ఆర్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చూడండి. మీరు అనుకున్న వేలోని థింగ్స్‌ని మీరు వర్కౌట్ చేసుకోగలుగుతారు. కాకపోతే ఇలా మీకు ఒక ప్లాన్ రావాలంటే మీరు చాలా ఆలోచించాలి. ఈ వ్యక్తి మైండ్ సెట్ ఏంటో మీకు తెలుసు. సిట్యుయేషన్స్ ఏంటో మీకు తెలుసు. సో, ఇవన్నీ మీకు తెలిసినప్పుడు మీరేంటంటే ఆ వ్యక్తిని హ్యాండిల్ చేసే విధానం కూడా మీకు తెలియాలండి. నాకెందుకో కానీ ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఈ వ్యక్తి అలాంటి వాళ్ళో మీకు తెలుసు కానీ వీళ్ళని హ్యాండిల్ చేయడం ఎలానో మీకు తెలియట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీరు ఒకటే అనుకుంటున్నారు. మేమేంటంటే కరెక్ట్‌గా థింక్ చేస్తున్నాం. సో, ఇలా చేస్తే మంచిదని మేము చెప్తున్నాం. వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇదే ఆలోచిస్తున్నారు కానీ బట్ ఈ వ్యక్తి మెంటాలిటీ ఎలాంటిదో తెలుసుకొని దాని ప్రకారం తనతో మీరు మాట్లాడి తనని మీరు హ్యాండిల్ చేస్తే
డెఫినెట్గా ఈ వ్యక్తిలో మార్పులను మీరు చూస్తారు. ఆర్ మీరు అంటే ఏది వర్కౌట్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఈ వ్యక్తి పరంగా, ఆర్ వాళ్ళకి ఏది మీరు అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నారో అది మీరు చెప్పగలుగుతారు. ఇక్కడ యాక్షన్ తీసుకోవచ్చండి మీరైతే మాత్రం. అండ్ పాస్ట్ను కూడా గుర్తు చేసుకోవద్దు. గతంలో మనం ఇలా చెప్పాం, ఆ వ్యక్తి వినలేదు, ఇంకోసారి చెప్పాం, వాళ్ళు వినలేదు, అలా చెప్తే అది వినరండి వాళ్ళు. ఆ వే అనేది కరెక్ట్ కాదంట. సో మీరేంటంటే ఇంకో వేని చూస్ చేసుకొని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది సిచ్యువేషన్ అయితే మాత్రం. అందుకే మీరేంటంటే ఆలోచించాలి. ఎక్కడైనా కూర్చొని ఆలోచించుకొని కొంచెం చాయిసెస్ అనేవి చేసుకుంటే, ఇలా ప్లాన్ ఏ ప్లాన్ బి అని 2 చేసుకుంటే మీరేంటంటే ఇది కాకపోతే అది ఇంప్లిమెంట్ చేస్తారు. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. అలా అని చెప్పి వీళ్ళు ఏంటంటే మరీ చిన్నపిల్లల మనస్తత్వం ఏం కాదు, కానీ మనుషులు ఏంటంటే కొంచెం వినే టైప్ కాదు. అదే ఇక్కడ ప్రాబ్లం. సో ఇంకా మీ ఇష్టమేనండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే ఈ అమెజోనైట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు సో ఇప్పుడు ఈ వ్యక్తితో మాట్లాడితే ఏమవుతుంది, అసలు వాళ్ళతో మాట్లాడొచ్చా లేదా, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్గా ఈ వ్యక్తి ఒక ఎమోషనల్ పర్సన్ అండి. అండ్ మీ పరంగా కూడా ఈ వ్యక్తికి కొన్ని విషయాల్లో మీరు నచ్చకపోయినా ఆర్ మీరు కోపం తెప్పించినా సరే, వాళ్ళు ఏంటంటే మీ మీద ఉన్న ఇష్టం కానీ ఆర్ మీ పరంగా వాళ్ళకున్న ఆ ఎమోషనల్ కనెక్షన్ కానీ ఈ వ్యక్తులు కొంత వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకున్నట్టుగా చేసిందని చెప్పొచ్చండి. అంటే ఇక్కడ ఎలా చెప్పాలంటే, మీరు అనుకోవచ్చు ఈ వ్యక్తి మా కోసం ఏం చేశారు, ఈ వ్యక్తి మాతోని అంటే ఎలా ఉన్నారో మీకు తెలీదు, ఈ వ్యక్తి చాలా సెల్ఫిష్, లేకపోతే ఈ వ్యక్తి కోపం ఎక్కువ, ఈ వ్యక్తి ఏంటంటే మంచి వాళ్ళు కాదు అని ఇలా మీరు రకరకాలుగా నెగిటివ్గా అనుకోవచ్చు. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఆ వ్యక్తి మీ మీద చూపించింది ఒక 10% అండి. 90% ఆ వ్యక్తి ఇంకా వాళ్ళేంటనేది మీకు చూపించలేదని చెప్పొచ్చు. వాళ్ళ కోపం కానీ, వాళ్ళకున్న ఎమోషన్స్ కానీ, ఆర్ వాళ్ళు ఎలాంటి వ్యక్తులు ఆర్ ఎలా బిహేవ్ చేస్తారనేది మీకు 100% తెలీదు. మీకు తెలిసింది చాలా తక్కువ అని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే, ఆ వ్యక్తులు మీ పరంగా జెన్యూన్గా కనెక్షన్ డెవలప్ చేసుకున్నారు. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా కార్డ్స్ ప్రకారం అయితే మాత్రం ఇది నిజం. అండ్ ఈవెన్ ఆ వ్యక్తులు ఏంటంటే ఈ రిలేషన్షిప్ పరంగా ఒక రిస్క్ తీసుకున్నారని చెప్పొచ్చు. వాళ్ళు ఏంటంటే మీతో ట్రావెల్ అవ్వాలి అని జెన్యూన్గా అనుకున్నారండి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మీ లైఫ్లోకి రావడం జరిగింది. నాకైతే ఈ వ్యక్తుల నుంచి ఎక్కడా కూడా పాస్ట్లో చూసినట్టయితే నెగిటివ్ వైబ్స్ ఏం రావట్లేదు. బట్ స్టిల్ ఆ వ్యక్తులు ఒకవేళ కానీ మీరు చెప్పేది వినట్లేదు, మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అంటే దానికి మీరు పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ వ్యక్తికి మీరు 100% చూడలేదు, వాళ్ళ కోసం మీకు అంతే తెలుసు అంతా తెలియదని. సో వాళ్ళు న్యాచురల్గా ఒకరితో అగ్రీ అవ్వకపోవడం కానీ, లేకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అనుకుందే చేయటం కానీ, ఆర్ ఎవరి మాట వినకపోవడం కానీ, ఇలాంటివన్నీ ఏంటంటే అది పెద్ద ఆశ్చర్యపరిచే విషయాలు అయితే కాదండి. వాళ్ళ నేచర్ ప్రకారం అదేంటంటే చాలా తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే ఈ వ్యక్తుల కోపం చాలా ఎక్కువ. అండ్ వాళ్ళ కోపం వచ్చినప్పుడు కూడా ఏం మాట్లాడతారో లేకపోతే ఎలా బిహేవ్ చేస్తారో వాళ్ళకు కూడా తెలీదు. అసలు కంట్రోల్ ఉండదు. వాళ్ళు అంటే ఇంకో డిఫరెంట్ పర్సన్లా మారిపోతారు. సో అదే అంటే వాళ్ళు చూపిస్తుంటారు. బట్ ఏంటంటే మీ విషయంలో మాత్రం వాళ్ళు కొంచెం తగ్గే మొదటి నుంచి కూడా ఉన్నారండి నిజానికైతే. ఈవెన్ మీరు వాళ్ళలో చూసింది చాలా ఎక్కువలా ఫీల్ అయినా సరే అది చాలా తక్కువ వాళ్ళ నేచర్కి. సో ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈవెన్ ఇప్పుడు ఈ వ్యక్తితో మీరు మాట్లాడాలి అనుకున్నా సరే మీరేంటంటే ఎక్కడో డౌట్ఫుల్గా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే గతంలో కూడా మీరు ప్రయత్నాలు చేశారు, దీనివల్ల మీ ఇద్దరికి గొడవలు అయ్యాయి, ఇప్పుడు కూడా అవుతాయేమో అని. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, మాట్లాడాలి అనుకుంటే మాట్లాడొచ్చండి. కాకపోతే ఆ వ్యక్తికి ప్రజెంట్ మీతో ఉన్న కనెక్షన్ బట్టే మీరు మాట్లాడాలి. ఎందుకంటే ఒకవేళ మీరు ఏది ఆలోచించకుండా మాట్లాడితే ఏమవుతుందంటే, మీ ఇద్దరు ఊహించింది ఇక్కడ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ వ్యక్తి అలా అవుతుందని ఊహించలేరు, మీరు కూడా అలా అవుతుందని ఊహించలేరు.
బట్ డెఫినెట్గా ఏదో ఒక బ్యాడ్ థింగ్ అయితే జరుగుతుంది. సో నేను మీకు చెప్పేది ఏంటంటే టైం చూసుకొని ఆ వ్యక్తితో మీకున్న కనెక్షన్ అనేది ప్రెజెంట్ పర్వాలే, పాజిటివ్గా ఉంది, ఇద్దరు కూడా మాట్లాడుకోవచ్చు అని అనిపించినప్పుడే మీరేంటంటే ఒక స్టెప్ ముందుకు వేయచ్చండి. బట్ నాకెందుకో కానీ ఇది టైం కాదని అనిపిస్తుంది. కొంచెం ఒక స్టెప్ బ్యాక్కి వేస్తే మంచిదండి. ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగాను పాస్ట్లో కొన్ని సిచ్యువేషన్స్ మీరు చూసారు కాబట్టి ఈ వ్యక్తితో మీకు అంటే కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆర్ మీ ఇద్దరు పాస్ట్లో ఆర్గ్యుమెంట్ చేసుకోవడం వల్ల అదేంటంటే మళ్ళీ కూడా రిపీట్ అవ్వచ్చండి. అంటే ఈ మాట్లాడుకోవాలి ఆర్ మీరు చెప్పాలనుకుంది చెప్పాలి అనుకున్నది ఏంటంటే ఫలించకపోవచ్చు ఇప్పుడు కానీ మీరు ప్రయత్నం చేస్తే. ఎక్కడో కానీ ఇది వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువలా నాకు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే పాస్ట్ అనేది రిపీట్ అవుతుంది అని ఒక ఇండికేషన్ అండి. సో నేను మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు ఆ స్టెప్ తీసుకోకపోతేనే మంచిది. ఎందుకంటే ఇక్కడ ఆ వ్యక్తి కూడా కావాలని మిమ్మల్ని హర్ట్ చేయరు, బట్ అది జరిగిపోతుంది అంతే. వాళ్ళ ఇంటెన్షన్స్ అయితే మిమ్మల్ని హర్ట్ చేయడం కాదు మొదటి నుంచి కూడా, బట్ అదేంటంటే ఇది టైం కాకపోవడం వల్ల మీరు మాట్లాడే ప్రయత్నాలు విఫలం అవుతాయి. దానికి తోడు ఈ వ్యక్తి వల్ల కూడా మీరేంటంటే హర్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి మనం మాట్లాడినప్పుడు వినకపోతే ఓకే, ప్రాబ్లం ఏం లేదు, మళ్ళీ ఎప్పుడో చూసుకొని మాట్లాడతాం. బట్ ఒకవేళ ఆ వ్యక్తి వల్ల మనం హర్ట్ అయితే ఆ ప్రాసెస్లో మళ్ళీ మాట్లాడాలంటే చాలా భయపడతాం, చాలా ఆలోచిస్తాం. అసలు మళ్ళీ అలాంటి ఛాన్స్ వస్తుందా లేదా అని కూడా డౌటే. సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం టైం చూసుకొని అంతా బెటర్గానే ఉంది. అట్లీస్ట్ ఆ వ్యక్తికి మీకు ఏంటంటే కొంచెమైనా సరే కాన్వర్జేషన్స్ అవుతున్నాయి, కొంచెమైనా సరే వాళ్ళ నుంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. సో అలాంటి టైం చూసుకొని మాట్లాడితే ఏమవుతుందంటే మీరు అనుకున్న వేలో మీరు మాట్లాడగలరండి. మీరు అనుకున్న వేలో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలుగుతారు. ఆ వ్యక్తులు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ వ్యక్తులు మరీ అంత మనసు లేని వ్యక్తులు అయితే కాదండి, మీరు అనుకున్నంత బ్యాడ్ పర్సన్స్ అయితే కాదు. ఎందుకంటే ఈ వ్యక్తి నుంచి నాకు ఎక్కడా కూడా నెగిటివ్ వైబ్స్ అయితే రావట్లేదు, అట్లీస్ట్ ఇప్పుడు అని చెప్తాను. ప్రజెంట్ వీళ్ళ ఎనర్జీస్ మాత్రం అంత నెగిటివ్గా అయితే లేవండి. కానీ ఇది టైం కాదు. సో మీరు ఏంటంటే కొంతకాలం వెయిట్ చేయాలండి. అయితే కొంతమంది ఉంటారు మీలో ఎంతకాలం వెయిట్ చేయాలి ఇలా అడుగుతుంటారండి. నేనైతే ఒకటే చెప్తాను మీకు. సో ఒక్కొక్కరు సిచ్యువేషన్ ప్రకారం ఒక్కొక్కరికి ఒక టైం పీరియడ్ ఉంటుందండి. స్పెసిఫిక్గా మీరు 1 month మాట్లాడొద్దు, స్పెసిఫిక్గా మీరు 2 months మాట్లాడొద్దు, స్పెసిఫిక్గా 1 year మాట్లాడొద్దు అని నేనైతే ఎప్పుడూ చెప్పను. దానికి రీజన్ ఏంటంటే ఒక్కొక్కరు ఎనర్జీస్ ఒక్కొక్కలా ఉంటాయి. సో నేను మీకు చెప్పేది ఏంటంటే ఆ వ్యక్తితో మీకు సిచ్యువేషన్స్ బాగానే ఉన్నాయి, మాట్లాడినా పర్వాలేదు, కొంచెమైనా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి అని మీకు మీరు ఫీల్ అయినప్పుడు డెఫినెట్గా మీరు ఇనిషియేట్ చేయొచ్చండి. బట్ అలాంటి సిచ్యువేషన్ లేదు అన్నప్పుడు మీరు ఏంటంటే ఒక స్టెప్ బ్యాక్కి వేయాల్సి ఉంటుంది. అదే మీకు మంచిది. సో ఇంకా ఆ తర్వాత మీ ఇష్టం. బట్ కార్డ్స్ అయితే మాత్రం ఈ రకంగా ఇక్కడ సూచిస్తున్నాయి. అండ్ చూద్దాం ఇంకా యూనివర్స్ ఇలాంటి ఒక సిచ్యువేషన్కి మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ వ్యక్తి విషయంలో మీకు పేషెన్స్ అవసరం అండి. మీరేంటంటే స్టెబుల్గా ఉండాలి, మీ థాట్స్ కూడా స్టెబుల్గా ఉండాలి. చాలామంది ఏంటంటే వాళ్ళకి క్లారిటీ లేనప్పుడు చాలా విషయాలు మాట్లాడుతుంటారండి. అంటే ఇక్కడ ఎలా చెప్పాలంటే మనుషులు ఏంటంటే ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఆర్ వాళ్ళు అనుకున్నది ఏ రకంగా ఎక్స్ప్రెస్ చేయాలి, ఆర్ ఎలా ఒప్పించాలి అని ఇలాంటి ఒక క్లారిటీ లేకుండానే మాట్లాడేయాలి అనుకుంటారు. దానికి రీజన్ ఏంటంటే ఏదో ఒకటి ముందు మాట్లాడితే అర్థమవుతుంది అని అలాంటి మైండ్ సెట్ అండి. సో ఈ వ్యక్తి పరంగా నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు ఖచ్చితంగాను అన్నీ తెలుసుకొని అండ్ ఎలా మాట్లాడితే బాగుంటుంది అనే క్లారిటీ మెయింటైన్ చేసిన తర్వాత మాట్లాడితే మంచిది. ఈవెన్ మీరు మాట్లాడిన వెంటనే కూడా ఆ వ్యక్తికి అర్థమవుతుంది అని నేను అనుకోను. బట్ ఏంటంటే మీరు ట్రై చేయొచ్చండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఈ వ్యక్తి విషయంలో మాట్లాడాలి అని చెప్పి ఎంత గట్టిగా అనుకుంటే అది అంతలాగా మీకు వర్కౌట్ అవుతుంది. యూనివర్స్ ఏంటంటే మీకు ఆ ఛాన్స్ ఇస్తుందండి. అండ్ ఇంకొక సింపుల్ రిమైండర్ ఏంటంటే ఈ వ్యక్తితో మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళకి మీరు ఏదో ఒకటి ఆఫర్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఒక మెటీరియలిస్టిక్ థింగ్ అని చెప్పొచ్చు.
సో అదేంటనేది మీరు ఆలోచించుకోండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ యూనివర్స్ మీకు ఒక అడ్వైస్ ఇస్తుందండి. అదేంటంటే, ఈ వ్యక్తితో మాట్లాడేటప్పుడు మాత్రం ఖాళీ చేతులతో వెళ్ళొద్దు. వాళ్ళకి ఏదో ఒకటి ఆఫర్ చెయ్యండి అని. అది ఇంకా మీ ఇష్టం. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న సిచ్యువేషన్స్ బట్టి, మీ ఇద్దరి మధ్యలో ఉన్న కనెక్షన్ బట్టి అది ఉంటుంది. బట్ యూనివర్స్ ఏంటంటే అలాంటి ఒక హింట్ అయితే మీకు ఇస్తుంది. దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అది మీ ఇష్టం. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు ఒకవేళ వెంటనే అర్థం చేసుకోకపోయినా సరే మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. అట్లీస్ట్ మీ ఒపీనియన్ మీరు చెప్పేశారు కాబట్టి మీరు వెయిట్ చేయొచ్చు. మీ మనసులో ఉన్నది మాత్రం క్లీన్గా చెప్పడానికే ట్రై చేయండి. అదేంటంటే కూల్ వేలో చెప్పడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ వ్యక్తికి కోపం ఎక్కువ అని. సో వాళ్ళు కోపాన్ని మీ మీద చూపిస్తారని కాదు, కానీ ఆ వ్యక్తులు ఏంటంటే మీ మీద కోపం చూపించిన తర్వాత వాళ్ళు కూడా రిగ్రెట్ అవుతారండి. ఏదో హ్యాపీగా ఏం ఫీల్ అయిపోరు. సో అలాంటి ఒక సిచ్యువేషన్స్ ఇక్కడ అవసరం లేదు అనేది యూనివర్స్ మీకు చెప్తుంది. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. ఏదైనా సరే కొంచెం టైం చూసుకొని ఛాన్స్ తీసుకోండి. వెంటనే అయితే యాక్షన్ తీసుకోవద్దు. దానివల్ల మీకు బెనిఫిట్ అయితే ఏం లేదండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే ఈ టైగర్ ఐ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. ఈ వ్యక్తితో ఇప్పుడు మీరు మాట్లాడితే ఏమవుతుంది, సిచ్యువేషన్స్ ఎలా మారుతాయి, అసలు ఇది రైట్ టైం అయినా మాట్లాడడానికి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్గా ఈ వ్యక్తి ఏంటంటే చాలా మంచి వాళ్ళండి నిజానికి. అంటే మంచి వాళ్ళని ఎందుకు అంటున్నానంటే, పెద్దగా వ్యక్తులు ఏంటంటే వాళ్ళలో నెగిటివిటీ పెట్టుకొని, అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొకటి మాట్లాడి ఆ టైప్ అయితే కాదండి. మనుషులు ఏంటంటే మనసులో ఏదుందో దాన్నే బయట పెట్టే రకం, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ విషయంలో మాత్రం ఈ వ్యక్తి నిజాయితీగా ఉండడానికే ప్రయత్నం చేశారండి. వాళ్ళైతే ఎక్కడా ఫేక్ చేసినట్టు నాకైతే అనిపించట్లేదు. ఆ కార్డ్ చూస్తుంటేనే నేను క్లియర్గా చెప్పగలను వాళ్ళు మీకోసం ఎలా ఫీల్ అయ్యారో. ఈవెన్ వాళ్ళు ఎప్పుడూ మీతో పెద్దగా ఏం చెప్పకపోయినా సరే, పెద్దగా మీతో మాట్లాడకపోయినా సరే, వాళ్ళ మనసులో మాత్రం మీరు అనేసరికి ఆ పాజిటివిటీ ఉందండి. మీరు వాళ్ళకి చాలా పాజిటివ్ వైబ్స్ ఇచ్చారు. అండ్ ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యాయి అని చెప్పొచ్చండి. సో ఇక్కడ నాకు ఏమనిపిస్తుందంటే, ఈ వ్యక్తులు ఎప్పుడూ కూడా మీ విషయంలో చాలా హోప్ఫుల్గానే ఫీల్ అయ్యారు. అండ్ ఈ రిలేషన్షిప్ కూడా చాలా బ్రైట్గా ఉంటుందని వాళ్ళు బిలీవ్ చేశారండి. వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ఈ రిలేషన్షిప్ అనేది బెటర్ అవుతుంది అని వాళ్ళకి అనిపించింది. సో ఇక్కడ ఏంటంటే మేబీ కొన్ని డిస్టర్బెన్సెస్ మీ ఇద్దరి మధ్యలో ఉండొచ్చు. దానికి రీజన్ ఏదైనా కూడా అవ్వచ్చు. ఒకవేళ ఈ వ్యక్తితో మీరు మాట్లాడాలి అనుకుంటే మీరు మాట్లాడొచ్చండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరే డిస్ట్రాక్ట్ అవుతున్నారు, ఆ వ్యక్తి కాదు. ఆ వ్యక్తితో మీరు మాట్లాడాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడాలి. ఆ వ్యక్తికి మీరు అర్థమయ్యేలా కొన్ని చెప్పాలి అని అన్నప్పుడు మీకు క్లారిటీ ఉండాలి. మీ సైడ్ నుంచి మీరేంటంటే అసలు ఒక క్లారిటీ మెయింటైన్ చేయట్లేదు. మీ ఒపీనియన్ ఏంటో మీకే తెలియదు. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని మీరు కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. దానివల్ల ఆ వ్యక్తులు ఎలా ఫీల్ అవుతున్నారంటే, మీరు మాట్లాడుతుంది మీకే క్లారిటీ లేదు, లేకపోతే మీ ఉద్దేశాలు వాళ్ళకి ఎలా అనిపిస్తున్నాయి అంటే ఇంకేదో పెట్టుకొని మాట్లాడుతున్నారేమో అని అనిపిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మీరు మాట్లాడినా సరే ఆ వ్యక్తులు మీతో కోఆపరేట్ చేయలేకపోతున్నారు. వాళ్ళు ఏంటంటే మీ మీద ఆ నెగిటివిటీ అనేది డెవలప్ చేసుకుంటున్నారు. ఎందుకంటే పాస్ట్లో మీరు వాళ్ళకి కనిపించిన వే వేరు, ఇప్పుడు వాళ్ళకి మీరు కనిపిస్తున్న వే వేరు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తి పాస్ట్లో మీరు అనేసరికి చాలా జెన్యూన్గా ఇష్టపడ్డారండి, మీకు జెన్యూన్గా కనెక్ట్ అయ్యారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆ వ్యక్తి మీకు కనెక్ట్ అవుతున్నారు, కాకపోతే మీలో క్లారిటీ లేకపోవడం, మీరు మాట్లాడే మాటలు వాళ్ళకి అర్థం అవ్వకపోవడం, మీరు చేసే పనులు ఏంటంటే వాళ్ళకి అసలు ఎందుకు చేస్తున్నారు అనేది తెలియకపోవడం వల్ల సిచ్యువేషన్స్ ఏంటంటే మీరు అనుకున్నట్టుగా లేవండి. ఒకవేళ ఇప్పుడు మీరు ఈ వ్యక్తితో మాట్లాడాలనుకుంటే పాస్ట్లో వీళ్ళతో ఎలా మాట్లాడారో, పాస్ట్లో వీళ్ళ పరంగా ఎలాంటి ప్రయత్నాలు చేశారో అవన్నీ పక్కన పెట్టేయండి. పెట్టేసి ఇప్పుడు ఏంటంటే స్ట్రైట్గా మీరేం మాట్లాడాలనుకుంటున్నారు, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం కోసం మీరేం చెయ్యాలి, ఇవి ఆలోచించుకొని మీరు వాళ్ళతో స్ట్రైట్గా మాట్లాడండి. ఎందుకంటే
ఇక్కడ అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకొకటి ఏంటంటే, ఆ వ్యక్తులు మిమ్మల్ని ఏదో డామినేట్ చేస్తారు, లేకపోతే ఆ వ్యక్తులు ఓవర్ బేరింగు, యాటిట్యూడ్ చూపిస్తారు అని అలాంటి భయాలేం పెట్టుకోవద్దండి. ఎందుకంటే మీరు కూడా ఒక స్ట్రాంగ్ ఇండివిడ్యువలే. సో, మీ మాటలు కూడా మీరు చెప్పాలి. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది వాళ్ళకి అర్థం అవ్వాలి. అది అర్థం అవ్వడం ఎలా అంటే, కరెక్ట్‌గా మీరు కన్వే చేయాల్సుంటుంది. అంతేకానీ మీరేంటంటే ఏదో ఇండైరెక్ట్‌గా మాట్లాడితే వాళ్ళకే అర్థమవుతుంది. ఏవో సైన్స్ ఇస్తే అర్థమవుతుందంటే అలా అర్థం అవ్వదు వాళ్ళకి. సో, ఇక్కడ మీరు ఇంకొకటి కూడా అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఈవెన్ మాట్లాడేటప్పుడు కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి. ఆర్ కొంత ట్రస్ట్ ఇష్యూస్ కూడా క్రియేట్ అవుతాయి. కొంత అంటే సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అవుతున్నట్టే ఉంటాయి. కాకపోతే మీరు ఎప్పుడైతే ఆన్ టు ద పాయింట్‌లా మాట్లాడతారో అండ్ మీ సైడ్ నుంచి మీరేంటంటే ఇది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారో సూన్ ఆర్ లేటర్ ఆ వ్యక్తులు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారండి. ఈవెన్ దానివల్ల వాళ్ళు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు ఆర్ దానివల్ల వాళ్ళేమైనా సరే ఒక టైట్ స్పాట్‌లోకి వెళ్తారన్నా సరే రిస్క్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్ యూనివర్స్ ఏంటంటే వాళ్ళని ఆ వేలోకి పుష్ చేస్తుందని చెప్పొచ్చు. బట్ మీరేంటంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని ఏదో కంట్రోల్ చేస్తారు. వాళ్ళు మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెడతారు. మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో ఇరుక్కుంటారు. ఆర్ ఇంకేవైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అని అనుకుంటే మాత్రం మీరు మాట్లాడలేరండి. బట్ ఇదైతే రైట్ టైమే మీరు మాట్లాడాలనుకుంటే. మాట్లాడితే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయని భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఛాలెంజెస్ అయితే ఉంటాయి కానీ థింగ్స్ కూడా వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ ఏంటంటే ఇప్పుడు మీ ఇద్దరు ఉన్న ఈ ఫేజ్ అనేది ఒక ఎండ్‌కి వస్తుందండి. ఇప్పుడు మీ ఇద్దరు ఏంటంటే ఒక టైట్ స్పాట్‌లో ఉన్నారు. ఒకళ్ళనొకళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒకళ్ళతో ఒకళ్ళు సరిగ్గా మాట్లాడుకోలేకపోతున్నారు. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్ అనేది ఏంటంటే క్లియర్ అవుతుంది. బట్ మీరు మాట్లాడే మాటలనేది మంచిగా ఉండాలి. ఈ సిట్యుయేషన్ మారాలా వద్దా అనేది ఏంటంటే మీ చేతుల్లోనే ఉంది. అంటే మీరు అనుకోవచ్చు మేము గతంలో కూడా చాలా ప్రయత్నాలు చేసామండి. చాలా మాట్లాడాము. లేకపోతే మేము వీళ్ళకి చాలా అర్థమయ్యేలా చెప్పాము అని. సో, నేను మీకు చెప్పేదేంటంటే మీరు అర్థమయ్యేలా చెప్పుండొచ్చు. బట్ ఆ వ్యక్తికి ఏంటంటే ఎక్కడో కానీ మీ మాటలనేవి అర్థం అవ్వట్లేదండి. చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఈ కార్డ్ చూస్తేనే నాకు అర్థమవుతుంది. అదేంటంటే ఈ వ్యక్తులు మీ మాటలకి డిస్ట్రాక్ట్ అవుతున్నారు. అది ఎందుకంటే మీరు చెప్పే మాటలు అలా ఉంటున్నాయి. మీరు స్ట్రెయిట్‌గా చెప్పట్లేదు. అండ్ ఇంకొకటి చెప్పేటప్పుడు ఏంటంటే ఆ టోన్ కూడా చూసుకోండి కొంచెం. సో, ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే మీరు మాట్లాడొచ్చండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. ఇక్కడ ఈ కార్డ్స్ చూస్తే ఆ వ్యక్తి మారడానికే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ ఏదైనా సరే మీరు మాట్లాడితే మీకు ఇంకొంచెం అర్థమవుతుంది ఆ వ్యక్తి ఏంటి అనేది. ఒకవేళ మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి సైలెంట్‌గా ఉన్నారంటే వాళ్ళు మీరు చెప్పిందంతా వింటున్నారనే అర్థం. ఒకవేళ మీరు తక్కువ మాట్లాడి వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారంటే వాళ్ళు చెప్పేది మీరు వినాలి. ఎందుకంటే అందులో వాళ్ళ కన్సర్న్ ఏంటనేది మీకు క్లియర్‌గా తెలుస్తుంది. దాని ప్రకారం కూడా మళ్ళీ మీరు ఎలా యాక్షన్ తీసుకోవాలనేది మీకు అర్థమవుతుంది. సో, ఇక్కడ ఏంటంటే ఎయిదర్ వే ఏదైనా మంచిదే. ఒకవేళ మీరు చెప్పినా సరే వాళ్ళు సైలెంట్‌గా ఉన్నారు. వాళ్ళు ఏది రెస్పాండ్ అవ్వలేదంటే వాళ్ళు ఆలోచించుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కూడా మీరు చెప్పిన దాంతో కన్విన్స్ అవ్వాలి కదా! వాళ్ళకి కూడా అదేంటంటే కరెక్టా కాదా అనేది అర్థం అవ్వాలి కదా! ఆర్ వాళ్ళు కూడా అది చేయడానికి వాళ్ళకి ధైర్యం ఉందా లేదా తెలుసుకోవాలి కదా! ఒక మనిషి ఏంటంటే వాళ్ళ ఒపీనియన్ చెప్పేస్తారండి. బట్ ఇంకొకళ్ళు అది వినొచ్చు, వినకపోవచ్చు. విన్న వాళ్ళైతే వెంటనే యాక్షన్ తీసుకుంటారు. బట్ వినని వాళ్ళు ఏంటంటే అట్‌లీస్ట్ చెప్పిన దాని కోసం ఆలోచిస్తారు. ఆలోచించిన తర్వాత మళ్ళీ వాళ్ళేంటంటే ఛాన్స్ తీసుకోవాలనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకున్న సిట్యుయేషన్స్ బట్టి వాళ్ళది రిస్క్ తీసుకుంటే మంచిదా కాదా అనేది ఆలోచించుకొని తీసుకుంటారు కాబట్టి. సో, మీరేంటంటే ఇక్కడ చెప్పడం వరకే మీ పని. వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలనేది ఇక్కడ ఏంటంటే ఆ వ్యక్తులు ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి భయం వేస్తదంట మీరు చెప్పిన వెంటనే. సో, వాళ్ళేంటంటే ధైర్యం చేసి ముందుకు రావాలి కాబట్టి వాళ్ళెలా ఆలోచిస్తారంటే వెంటనే మనం రియాక్ట్ అవ్వకపోతే మంచిది అనుకుంటారు. బట్ రియాక్ట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. లేవు అని కూడా నేను చెప్పను. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నాకు అంటే ఆ పాజిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి. సో, ఇంకా ఈ సిట్యుయేషన్ పరంగా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నేను మళ్ళీ చెప్తున్నానండి ఈ వ్యక్తితో మీరు ఫైట్ చేయడం మానేయండి. నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఈ వ్యక్తితో మీరు ఆర్గ్యుమెంట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ వ్యక్తి మీరు ఏంటంటే ఒకళ్ళ మాట ఒకళ్ళు వినకపోవడం కానీ, ఒకళ్ళతో ఒకళ్ళు అగ్రీ అవ్వకపోవడం కానీ ఇలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఒకళ్ళనొకళ్ళు హర్ట్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. ఇలా అయితే సిట్యుయేషన్స్ ఎప్పటికీ కూడా మీ వైపు టర్న్ అవ్వవు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
ఈ వ్యక్తి మీరు అనుకున్న వేలో మారాలి ఆర్ మీరు అనుకున్న వేలో చేంజ్ అవ్వాలి అంటే అది కంప్లీట్‌గా మీ చేతిలో లేదండి. మీ చేతిలో ఉన్నదేంటంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం వరకే. దానివల్ల సిట్యుయేషన్స్ ఎలా చేంజ్ అవుతాయి అనేది కూడా మీరు చెప్పేసి ఊరుకోవడం మాత్రమే చేయాలి. అంతేకాని ఆ వ్యక్తి ఒప్పుకోవాలి అని మీరు వాళ్ళని ప్రెషర్ చేయడం కానీ, ఆ వ్యక్తి కోసం అని చెప్పి మీరు ఇంకేవో చేయడం కానీ అవన్నీ చేయకూడదండి. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ, ఆ వ్యక్తి అలానే చేయాలి అనుకోని వాళ్ళని పుష్ చేసే ఆ గట్స్ మాత్రం మీకు ఉండకూడదని చెప్తాను నేనైతే. దానివల్ల ఏమవుతుందంటే మీ రిలేషన్‌షిప్ అనేది డ్యామేజ్ అవుతుందండి. మీరు మేనిఫెస్ట్ చేయొచ్చు. ఆ వ్యక్తి మారాలి, ఆ వ్యక్తి అర్థం చేసుకోవాలి, మీరు మాట్లాడే మాటలు వాళ్ళకి అర్థం అవ్వాలి అని. అంతవరకు బావుంది. కాకపోతే మీరు ప్రెషర్ చేయడం అనేదైతే కరెక్ట్ కాదు. సో, మీరు ఆలోచించుకోండి. ఏ రోజైతే ఈ వ్యక్తిని మీరు అలా ప్రెషర్ చేయరో, మీరు చెప్పాల్సింది చెప్పేసి సైలెంట్‌గా ఊరుకుంటారో, డెఫినెట్‌గా ఆ వీల్ ఆఫ్ కర్మ అనేదేంటంటే మీ వైపే స్పిన్ అవుతుంది. గుడ్ లక్ అనేది మీ వైపే ఉంటుంది. సో, మీరేంటంటే ఏం చేసినా సరే ఆర్గానిక్‌గా జరగాలనుకోండి. నేచర్‌కి ఎగెయిన్స్ట్‌గా వెళ్ళి పుష్ చేయాలి అని అనుకుంటే అనవసరంగా మీరే సఫర్ అవుతారు. అంత రిస్క్ అయితే తీసుకోకపోతే మంచిది. ఈ వ్యక్తి ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో ఉండి మీతో కోఆపరేట్ చేయకపోతే మీరేంటంటే ఆ బాటమ్ లైన్ ఏంటి అనేది తెలుసుకొని బిహేవ్ చేస్తే మంచిదండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంటుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీ సిట్యుయేషన్స్ కోసం మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.